పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28, 29 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపిరించి సజీవ లెక్కలో ఉంచి సాయంకాల వేళలో మీ పరిశుద్ధాలయమునందు నీ సన్నిధావరణములో చేర్చి కీర్తనల ద్వారా మిమ్మల్ని ఘనపరచుటకు మీరు ఇచ్చిన కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా తండ్రి, బైబిల్ స్టడీ నిమిత్తమై మా గమనానికి తీసుకుని వచ్చిన మీ వాక్య భాగము సంఘము యొక్క మీ సంకల్పమును ఈ దినాల్లో ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, మా కొరకై తెరవబడిన ఆకాశమును మా మధ్య ఉంచుము. మీ అత్యున్నతమైన సింహాసనము నుంచి కావలసిన పరలోకపు తలంపులు మీరు మాకు ప్రసాదించము. తండ్రి, మేమేదో చెబుతామని కొన్నిసార్లు తలస్తాం, కానీ దేవా, మీరు అనుమతించండి, మీరు నడిపించండి, మీరు ఆలోచన ఇవ్వండి. నా మటుకు నేనేమి చేతగాని వాడను. అందుకనే విశ్వాసంతో మీ వైపు చూస్తూ నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10, 20, 21, 9 వచ్చిన వాగ్దానములు నెరవేర్చుము. నిన్ను ప్రేమించి, నీ ఇంటిని ప్రేమించి, నీ వాక్యమును ప్రేమించి, నీ పేరు పెట్టబడినటువంటి నీ పరిశుద్ధులైన వారు వారికి ఉన్న అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నీ వాక్యం చెంతకు రాగలిగిన నీ ప్రజల యొక్క హృదయ వాంఛ మీ వాక్యం ద్వారా తీరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. నా అక్కర ఎరిగిన దేవుడివి. ప్రతి వాని విషయంలో మీరు కలిగి ఉన్న మీ సంకల్పమును సంపూర్ణంగా నెరవేర్చి ఇహమందు పరమందు మీ దైవ కార్యమును మీ స్వరక్తమిచ్చుకొన్న నీ సొత్తు స్వాచ్ఛమునకు అనుగ్రహింపజేసి నిర్ణయకాల సమయంలో మీ స్వారూప్యతలోనికి రాగలిగినట్లు దేవా, మీరే కృప చూపిస్తూ రమ్మని వచ్చిన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. మార్గంలో ఉన్నవాడిని కూడా మీ సంకల్పంలో నిర్ణయించబడిన వారందరినీ సమకూర్చమని కోరుకుంటూ
సర్వాధికారి అయిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన ప్రజలైన వారి విషయంలో హృదయాంతరంగములో నుంచి పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాట, దేవుడు తన సంకల్పమంతయు మీకేమియో తెలుపకుండుట ఆయన దాచుకున్నదంటూ ఏమీ లేదు. సంఘములో హస్త నిక్షేపణ ద్వారా ఎవరైతే అంగముగా చేర్చబడుతూ వచ్చినారో వారు సంఘము గురించి నాకే తెలియదు అని అంటే ఎవరిని అబద్ధకుని చేస్తున్నట్లు? జన ఈ మాటను బట్టి సంఘములో హస్త నిక్షేపణ ద్వారా ఓ వ్యక్తిని అంగముగా చేర్చబడిన తరువాత ఆ వ్యక్తి సంఘము గురించి నాకేమీ తెలియదు, సంఘము రహస్య రాకడలో ఎప్పుడు రాప్చర్కి సిద్ధపరచబడుతున్నదో నేను ఎరుగను, సంఘము యొక్క స్థితిగతులు నాకు తెలియదు అని అంటే ఆ వ్యక్తి సర్వాధికారి అయిన దేవునిని ఏం చేస్తున్నట్లు అని అర్థము? అబద్ధికుణ్ణి చేస్తున్నట్లు. కనుక ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన తన సంఘములో అంగముగా చేర్చబడిన ప్రతి వారికి దేవుడు సంఘమును గూర్చిన సంకల్పమంతా ఏం చేస్తూ ఉన్నాడు? తెలియజేస్తున్నాడు. అది నీ దినభాగం ద్వారా తెలియజేయబడుతుంది, నీ కుటుంబ ప్రార్థన ద్వారా తెలియజేయబడుతుంది, సంఘ నియామక కూడికల ద్వారా తెలియజేయబడుతుంది. ఆ దేవుడు తన సంకల్పమును నీకు నాకు తెలియజేస్తూ ఆ సంఘములో నిన్ను నన్ను దేనిగా ఎంచడానికి ఇష్టపడినాడు అంటే 28వ వచనం అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత కొనబడిన వారిని సంఘములో ఏం చేసినాడు అంటే అధ్యక్షులుగా ఉంచారు. ఈ లోకంలో ఎక్కడైనా సరే సభా అధ్యక్షతన ప్రాముఖ్యమైనటువంటి ఆ ఇద్దరో ముగ్గురో ఉంటారే తప్ప ఇంకా మిగిలిన వారందరికీ సభా అధ్యక్షత అనేది ఇవ్వరు. అందుకనే వక్తలు వచ్చినప్పుడు సంబోధించేటప్పుడు ఏమంటారంటే సభ మీద ఆసీనులైన అధ్యక్షులకు, రాగలిగినటువంటి భక్తులకు శుభాలు లేక నమస్సుమాంజలిలు అని ఆరంభిస్తారు వారి యొక్క ఉపదేశం. కానీ ప్రభు అయిన దేవుడు అసలు ఆ మాట చదువుతూ ఉంటే ఎలా ఉందయ్యా అంటే, సంఘములో అంగముగా చేర్చబడిన ప్రతి వానిని ఏం చేయడానికి ఇష్టపడ్డాడయ్యా అంటే సంఘం యొక్క అధ్యక్షతలోనికి, సంఘం యొక్క స్వారూప్యతలోనికి తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రతి వానికి దేవుడు తలాంతిచ్చి ఆ తలాంతును స్థానిక సంఘము సేవకులు ప్రార్థనాపూర్వకంగా బాధ్యత కలిగిన వారితో కలిసి గుర్తించి సంఘములో అంగముగా చేర్చబడిన వారికి కొన్ని పనులు సంఘ సంబంధమైన దేవుడు అప్పగించిన పని ఆ భక్తుని ద్వారా దేవునికి మహిమ కలగటానికి ఆ పని చెప్తారు. ఆ పనిలో ఎవరైతే సంపూర్ణమైన విధేయత చూపటానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఈ అధ్యక్షత తాత్కాలికంగా ఉండే మిగిలిన 30-40 సంవత్సరాల జీవితం కాదు, లేక మానవుని ఆయుష్కాలమైనటువంటి 70-80 సంవత్సరాల జీవితం కాదు, 1000 ఏండ్ల పరిపాలనలోను అనగా కంటిన్యూగా 1000 సంవత్సరాల పరిపాలన తదుపరి
యుగ యుగాలు ఉండే నిత్య రాజ్య పరిపాలనలో తనతో కూడా తన సింహాసనమందు కూర్చుండబడడానికి ఎఫెసీ 2:7 ప్రకారము నిర్ణయించిన దేవుడు ఆ దైవ కార్యమును పరిపూర్ణంగా నెరవేర్చేదాన్ని ఇక్కడ అపోస్తల కార్యములు 20:28లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ మాట దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్మ దేవునికి నీవు నేను మనము అప్పగించుకొనుటలో, పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆయన వశములోనికి వెళ్ళుటలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ఉండుటలో ఎవరైతే ఆయనకి విధేయత చూపేవారిగా ఉంటారో దేవుడు కొన్న ఆ సంఘమునకు దేవుడు వారిని ఏం చేస్తాడంటే తనతో పాటు అధ్యక్షత సింహాసనం మీద ఏలుబడి చేసేవారిగా చేస్తాడు. ఆ దైవ కార్యము జరిగేంత వరకు భూమి మీద ప్రపంచ దేశాలలో ఆయా ప్రాంతాలలో స్థానిక సంఘాలు ఉన్నాయి. ఈ స్థానిక సంఘాలలో ప్రభు కార్యము జరిగించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభువారు తన రహస్య రాకడలో తన సంఘమును తీసుకుని పోయేంత వరకు ఈ స్థానిక సంఘాల పరిస్థితి ఏమై ఉంటుందో 29వ వచనంలో జ్ఞాపకం చేశాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు స్థానిక సంఘాల్లో ప్రవేశిస్తాయి. యేసు ప్రభువారు ఉన్నారా? వెళ్ళిపోయారా? యేసు ప్రభువారు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. క్రూరమైన తోడేళ్ళు స్థానిక సంఘాల్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఏం చేస్తాయి? వారు ఏం చేయరు? మందను. అందుకని ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంఘాలు, సార్వత్రిక సంఘం అది నిజమైంది శేషం. స్థానిక సంఘాలలో మందను కనికరించే పరిస్థితి, సంఘానికి అవమానం కలుగుతుంది అంటే అయితే కలగని నాకేంటంట, సంఘం నష్టపోని నాకేందంట, సంఘం పలచనై ఆ పలచనవని నాకేందంట, నేను అనుకున్నది జరగాల, నా హృదయ వాంఛ తీర్చబడాలా, నేను మందను కనికరింపను. ఎందుకని మందను ఎందుకు కనికరింపరని ప్రభువు చెప్పినాడు అంటే మనం ఎవ్వరం కూడా మందలోనికి మరో గొర్రెను తీసుకొచ్చిన వాళ్ళము, మందను కన్నవారము కాదు. లోకంలో ఓ మాతృత్వం గురించి ఓ సామెత ఉంటుంది, కన్నవారికి తెలిసిద్ది బాధ కదండి. సంఘమును కన్నది ఎవరయ్యా అంటే ప్రాణమిచ్చి కొన్నవాడు. చూస్తారా మాట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచనం మనందరికి బాగా పరిచయం అన్నమాట. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము ఏం చేసినాడండి? కనెను. తన స్వరక్తమిచ్చి కనిన ఈ సంఘము ఆయన సంకల్పములోనికి రావాలా. ఈ సంకల్పములోనికి రావటానికి ఆయన ప్రాణదానం చేసి నా విషయంలో ఆయన ప్రేమను కనపరిచడు. అయితే ఇప్పుడు మందను ఎవరు కనికరింపరయ్యా అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోనికి రాకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి రాకుండా, వారి సొంత శరీరం యొక్క వశానికి ఎవరైతే తన్ను తాను అప్పగించుకుంటారో వారికి ఈ సంగతి ఎరిగే ఆలోచనే ఉండదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకునే వారికి ప్రభు అయిన దేవుడు తన సంకల్పం అంతటిని ఏం చేస్తున్నాడండి? తెలియజేస్తున్నాడు. ఏదియు దాచుకొనలేదు.
కన్న తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని విషయాలు దాస్తారు. ఏ విషయాలు దాస్తారు? తల్లిదండ్రులుగా మన ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి. పిల్లలకి తల్లిదండ్రులు ఏ విషయాలు దాస్తారు ముఖ్యంగా? ఏమండి? వెరీ గుడ్. ఆర్థిక సంబంధమైన విషయాలు దాస్తారు. ఇంకేం దాస్తారు? మన ఓన్ ఎక్స్పీరియన్స్. మన పిల్లలకి ఏం దాస్తామంటే మన బాధలు దాచి వారి విషయంలో మనం ఏమనుకుంటున్నామో వాళ్ళు ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మన యొక్క ఆలోచన వారికి ప్రేమతో తెలియజేస్తూ వారు ఆ స్థానానికి చేరుకునేంత వరకు మనము ఎంత శ్రమ పడతామో అది మన పిల్లలకు చెప్పం. పాపములో పుట్టి పెరిగిన మనకే అంత మమకారం ఉంటే పాపమెరుగని ఆయన పాపము నుండి కని తన సంకల్పంలోనికి తీసుకుని వచ్చిన మన విషయంలో మరి ఆయన ఏది దాస్తున్నాడో, ఏది దాయకుండా తెలియజేస్తున్నాడో తెలుసుకోవలసిన బాధ్యత ఆయన వాక్యం ద్వారా కనబడిన తన సంఘానికి ఉన్నదా లేదా? పిల్లలకి జీవితకాలము తల్లిదండ్రుల కష్టాలు చెప్పకుండా ఉంటారండి? ఎప్పుడు చెప్తారు? వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతూ ఉన్నప్పుడు, ఇంకా చేరువవుతున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ దగ్గరకు తీసుకొని మీ నాయన ఎంత కష్టపడినాడు అంటే, మీ అమ్మ ఎంత కష్టపడింది అంటే, ఏమేమయ్యి ఈ రీతిగా మేము ఈ స్థానంలో నీకు తీసుకొచ్చాము అంటే, కనుక ఇంటి పరువును తీయకుండా దేవుని మహిమను దొంగిలించకుండా నీ మట్టుకు నీవు జాగ్రత్త. ఇక్కడ కూడా సంఘం విషయంలో 5 ఆత్మీయమైన విషయాలు పౌలు గారు వీడ్కోలు వర్తమానం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 20వ అధ్యాయము పౌలు యొక్క వీడ్కోలు వర్తమానము, పౌలు యొక్క ప్రార్థనా వర్తమానము, పౌలు దేవుని సంఘమును గురించి తెలియజేసినటువంటి శుభ సందేశాన్ని వైద్యుడైనటువంటి లూకా పొందుపరిచినటువంటి శ్రేష్టమైన ఆత్మీయమైన వర్తమానము అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం. ఈ సంఘం యొక్క సంకల్పం తెలుసుకునే విషయంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనము గ్రహించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. వాటిలో మొట్టమొదటి ఏంటండి? అక్కడే వ్రాయబడింది చూడండి, 28వ వచనం చివరిలో జాగ్రత్తగా ఉండుడి. రెండోది ఏంటండి? 31వ వచనం చివరిలో మెలకువగా ఉండుడి. మూడోది ఏంటండి? 35వ వచనము ఆరంభంలో ప్రయాసపడుడి. నాలుగోది ఏంటండి? బలహీనులను సంరక్షించుడి. ఐదోది ఏంటండి? అన్ని విషయాలలో మందకు మాదిరిగా ఉండుడి. ఈ 5 కనుక ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకొని ఈ 5 తన్ను తాను సరి చేసుకోవడానికి అనుదినము ఇష్టపడితే మంద కనికరించబడుతుంది, కాపురము కనికరించబడుతుంది, ఆత్మీయ జీవితము ఆశీర్వాదంలోనికి రాగలుగుతుంది. వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండేవారు లేరు, కుటుంబంగా జాగ్రత్తగా ఉండేవారు లేరు, సంఘంగా జాగ్రత్తగా ఉండేవారు లేరు. వ్యక్తిగతంగా మెలకువగలిగేవారు లేరు, కుటుంబంగా లేరు, సంఘంగా లేరు. ఏ విషయంలో ప్రయాసపడాలో ఆ విషయంలో ప్రయాసపడేవారు లేరు, ఏ విషయంలో ప్రయాసపడకూడదో ఆ విషయంలో ప్రయాసపడేవారిగా ఉంటూ ఉన్నారు. ప్రవచితమైతే ఈ 7 సంఘాల గురించి అయిపోయిన తర్వాత ఈ 5 గురించి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలలో మెలకువగా ఉండాలి, ఏ విషయాలలో ప్రయాసపడే వారిగా ఉండాలి, ఏ విషయాలలో ప్రయాస పడకూడని వారిగా ఉండాలి. నాలుగోదేంటి? బలహీనులను సంరక్షించుట. ఏ విధంగా సంరక్షించే వారిగా ఉండాలి. ఆఖరిది 5వది, అన్ని విషయాలలో మందకు మాదిరిగా ఎలా ఉండాలి. బైబిల్ నియమం ప్రకారము 35 కారణాలు ఉన్నాయి మందకు మాదిరిగా ఉండవలసినవి. అవన్నీ 1 by 1 మన జీవితానికి అన్వయించుకుంటూ రాగలిగినట్లయితే ఆయన సంకల్పమును తెలుసుకునే వారమై
మనము వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాలుగా స్థానిక సంఘములో సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. ఈ బైబిల్ అంతా 7 కాల శకాల మీద ఆధారపడి ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. గుర్తున్నదండి? ఒకసారి గుర్తు చేసుకుంటాము. మొట్టమొదటిదే కాల శకం అండి, అమాయకపు కాల శకం. ఆది కాండము 1వ అధ్యాయం నుండి ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం వరకు అమాయకపు కాల శకం. రెండవది మనస్సాక్షి కాల శకం. ఆది కాండం 3వ అధ్యాయము 22వ వచనం నుండి ఆది కాండము 8వ అధ్యాయము 14వ వచనం వరకు మనస్సాక్షి కాల శకం. ఆ తర్వాత మూడవది మానవ పరిపాలనా కాల శకం. ఆది కాండము 8వ అధ్యాయము 15వ వచనం నుండి ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం వరకు మానవ పరిపాలనా కాల శకం. నాలుగవది వాగ్దానపు కాల శకం. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయము 27వ వచనం వరకు. ఐదవది ధర్మశాస్త్రపు కాల శకం. నెమ్మదిగానే చెప్తున్నాను, నోట్స్ రాసుకునే వాళ్ళు క్లియర్గా నోట్స్ రాసుకుంటే తర్వాత మీరు ధ్యానించడానికి వీలవుతుంది. ధర్మశాస్త్రపు కాల శకం. ఆరవది సంఘకాల శకం. ఏడవది 1000 ఏండ్ల పరిపాలనా కాల శకం. ఈ 7 కాల శకాల మీద బైబిలు మరియు ప్రపంచము ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మనం ఏ కాల శకంలో ఉన్నాము? సంఘకాల శకములో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు సంఘకాల శకములో ఉన్నాం. ఈ సంఘకాల శకములో ఉన్న మనము సంఘమును గూర్చి దేవుని యొక్క సంకల్పం అంతటిని సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రహించినట్లు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక సంఘాలకు ప్రభు అయిన దేవుడు ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలను మాదిరిగా మన కొరకు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పద్మాసు ద్వీపమందు యోహాను భక్తుడికి ప్రత్యక్షతనిచ్చి మన కొరకు గ్రంథస్థం చేయించి ఉంచాడు. వాటిలో మొట్టమొదటిది క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు ఎఫెసీ సంఘము. దీనిని అపోస్తులుల కాలము అని కూడా పిలుస్తారు. మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే నేరము మోపవలసినటువంటి ఒక అవలక్షణము ఆ సంఘములో ఉండడం ద్వారా ప్రస్తుతము ఎఫెసీ సంఘము భూమి మీద భౌగోళికంగా కూడా కనుమరుగైపోయింది. ఏమిటా లోపము? మొదట నీకుండిన ప్రేమను నీవేం చేశావు? విడిచిపెట్టావు. ఇప్పుడు అదే ప్రేమ దేవుడు నన్ను ఏ ప్రేమతో ప్రేమించినాడో ఆ ప్రేమను బట్టి పొందిన పాప క్షమాపణను అనుభవించి అదే ప్రేమతో తిరిగి దేవుణ్ణి ప్రేమించాము. ఆ దేవుణ్ణి ప్రేమించిన ప్రేమ ఈరోజు నీలో, నాలో, మనలో దేవుని విషయంలో లేకపోతే మనం కూడా ఏమవుతాం? రేపు 1000 ఏండ్ల పరిపాలన కాలశకానికి కనుమరుగైపోతాం. అందులో అనుమానమే లేదు. ఎఫెసీ సంఘము దేవునిని ఎలా ప్రేమించిందంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించింది. చూడండి అన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరి వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆఖరి వచనం. మన ప్రభు అయిన 24 వచ్చు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ పౌలు ఎఫెసీలకు పత్రిక రాస్తూ చివరికి శుభము తెలియజేస్తూ ఎలా ముగించినాడు అంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు ఎలా ప్రేమించినాడని గుర్తు చేస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో. మన దగ్గరికి వచ్చేసరికి మనకు గుర్తుండేది ఒకటే, దేవుడు మనల్ని ఇర్మియా 31:3 ప్రకారము మనల్ని ఎలా ప్రేమించినాడంట? మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. మనలో ఎవరైనా దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వారు, ప్రేమించిన గడియ, ప్రేమించిన రోజు, ప్రేమించిన నెల, ఎవరికైనా బయటకేం చెప్పనవసరంలా నీ మనస్సాక్షికి నీవు
నా మనస్సాక్షికి నేను. మనలను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మనము అట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవునిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన గడియ, రోజు, వారం, నెల, ఇంకంతకంటే ఎక్కువ దాటిపోలేను, ఉన్నాయా? బయటికి చెప్పొద్దండి. నీ మనస్సాక్షి నీకు ఇప్పటికే జవాబు వచ్చేసి ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఆ ఎఫ్ఎస్సి సంఘమే ఆ ప్రేమను చూపలేకపోతే కనీసం అంత ప్రేమ చూపిపోయినా కొంతైనా చూపించి ఉంటుందిగా. ఏనా సుమనన్న, అంత చూపించకపోయినా ఏదో కొంతైనా చూపించి ఉంటుందిగా. అయితే ఆ ప్రేమను చూపలేదని ప్రస్తుతం భౌగోళికంగా ఆసియాలో ఎఫ్ఎస్సి సంఘం లేదు. రేపు 1000 ఏండ్ల పరిపాలనా కాల శకంలో నిన్ను ఏ ప్రేమతో దేవుడు ప్రేమించాడో ఆ ప్రేమతో ప్రేమించే మనసు తన భక్తునిలో లేకపోతే ఆ భక్తుని అక్కడికి, ఆ సభా అధ్యక్షతలోనికి ఆయన తీసుకొని పోలేడు అన్న సత్యమును మనము ఎరగవలసిన వారం. అందుకు ఎఫ్ఎస్సి సంఘాన్ని ప్రకటన గ్రంథం ముందు మన కొరకే గ్రంథస్థం చేయించి ఉంచాడు. కనుక మొదటిది ఎఫ్ఎస్సి సంఘం. దీనినే అపోస్తుల కాలము అంటారు. క్రీస్తు శకము 30 నుండి 100 వరకు. రెండవ సంఘం ఏంది బాబ్జన్న? స్ఫుర్ణ సంఘము. ఇది క్రీస్తు శకము 100వ సంవత్సరము నుండి 312వ సంవత్సరం వరకు స్ఫుర్ణ సంఘము. ఈ సంఘము శ్రమలే శ్రమలు. ఈ సంఘములో అన్నీ మెచ్చుకోదగినవే తప్ప దేవుడు వారి మీద నెపము మోపగలిగిన ఒక్క అవలక్షణము కూడా లేదు. ప్రస్తుతము సంఘములో, స్థానిక సంఘాలలో, ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, స్థానిక సంఘాలలో దేవుని సంఘం ఉంది. ఇది జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాలి. స్థానిక సంఘాలలో దేవుని సంఘం ఉంది. ఈ దేవుని సంఘము ఈ శ్రమలనే కొలిమిలో ఆయన స్వారూప్యతలోనికి మార్చబడుతుంది, ఆయన పోలికలోనికి తీసుకొని రాబడుతుంది, ఆయన సుగుణాలను అన్వయించుకొని అవలంబిస్తూ ఉంటుంది. ఇది ఆయా స్థానిక సంఘాలలో ఉన్న దేవుని సంఘమై ఉన్న శేషం. స్ఫుర్ణ సంఘానికి పోలిక. మూడోది ఏంటన్నా? పెర్గమా సంఘం. 312వ సంవత్సరం నుండి 590వ సంవత్సరం వరకు పెర్గమా సంఘం. దీనికి మరొక పేరు ఏమిటంటే లోకముతో వియ్యమొందిన కాలం. దీని మీద కూడా 5 అవలక్షణాలు మనం గత దినాల్లో ధ్యానిస్తూ వచ్చాం. 4వ సంఘాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, తుయితైరా సంఘం. ఈ తుయితైరా సంఘము క్రీస్తు శకము ఎప్పటి నుంచి 590వ సంవత్సరం నుండి 1100వ సంవత్సరం వరకు. దీనికి మరొక పేరు ఏమిటయ్యా అంటే అంధకార కాలం. అంధకార కాలం. ఆరంభము ఈ సంఘానికి ఉన్నంత గొప్పగా మరి ఏ సంఘాలకు లేదు. వర్తమానము ఈ సంఘము కలిగినంత ఆశీర్వాదకరంగా పైన చెప్పబడిన మరి 3 సంఘాలకు లేదు. ఈ సంఘం యొక్క ఆరంభము, ఆవిర్భవికురాలు ఎవరయ్యా అంటే తుయితైరా పట్టణస్థురాలైనటువంటి లుదియా. లుదియా ద్వారా తుయితైరా పట్టణములో సంఘము ఏర్పరచబడినది. లుదియా ద్వారా ఫిలిప్పి పట్టణములో సంఘం ఏర్పరచబడినది. లుదియా ఎక్కడ నివాసం ఉంటే అక్కడ తన ఇంటిని దేవుని సంఘంగా మార్చేది. ఇది మన ఆత్మీయ జీవితానికి ఏమి నేర్పిస్తుందంటే మన కుటుంబము కూడా స్థానిక సంఘములో అంగమై ఉన్నదని, మన కుటుంబమును మనము సంఘము యొక్క సంకల్పములోనికి తీసుకొని రావాల్సిన బాధ్యతను
గుర్తు చేస్తూ ఉంది. ఇదేనా క్రైస్తవ కుటుంబాలలో ఇదివరకు చిన్నప్పుడు నాకు తెలుసు బాగా, క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు ఉండేవి. ఇప్పుడు బైబిల్ పట్టుకుని చెప్తున్నా, ఉంటున్నాయో లేవో తెలియదు. ఇదివరకు కుటుంబ ప్రార్థనలు ఉండేవి. చక్కగా ఓ కీర్తన పాడుకునేవారు. ఓ అధ్యాయాన్ని భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, ఇంట్లో ఎవరుంటే వాళ్ళు, కుటుంబం అంతా కలిసి అలా క్రైస్తవ కుటుంబాలలో ఆరంభించిన ఆ కొద్దిపాటి కుటుంబ ప్రార్థన ఆ గ్రామాలకు, ఆ పట్టణాలకు ఆశీర్వాదకరంగా దేవుని ద్వీపస్తంభాలు ఏర్పరచబడ్డాయి. ఈ సత్యం మీలో చాలామందికి తెలుసు. ఆ సత్యమును అనుభవించి రుచి చూచిన ఆనాటి పరిశుద్ధులు, వారి యొక్క సంతతి ఈ దినాన వారి వారి కుటుంబ జీవితాలలో కుటుంబ ప్రార్థన ఉన్నదా లేదా అని నేను అడగను. కానీ ఉన్నదో లేదో, ఉంటే అది ఆచారంగా ఉన్నదా, ఆత్మీయంగా ఉన్నదా, సంఘం యొక్క స్వారూప్యతలోనికి వచ్చే విధముగా ఉన్నదా, లేక సంఘాన్ని నవ్వులు పాలు చేసే విధంగా ఉన్నదా, అర్థమవుతున్నదా అని దానికి రుజువు ఇది మన ముఖ కవళికలు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని తెలియజేస్తూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాలలో ఈ దినాన ఏమి లేదయ్యా అంటే సంతోషం లేదు, ఆనందం లేదు. దానికి రహస్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన విధానంలో కుటుంబ ప్రార్థన లేదు, ఆచారంగా ఉన్నది. ఈ తుయితైరా సంఘం యొక్క ఆవిర్భవికురాలు ఒకసారి చూడండి, కావాల్సింది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం ఆఖరి వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము ఆఖరి వచనం. ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై అన్న 40వ వచనం అన్న, ఆఖరి వచనం చదువన్న. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. పౌలు ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే తన ఇంటికి వెళ్ళాలా, లేక తన సేవా స్థలానికి వెళ్ళాలా? కానీ ఎక్కడికి వెళ్ళినాడు? లుదియా ఇంటికి వెళ్ళినారు. జైలు నుంచి వచ్చిన తర్వాత లుదియా ఇంటికి వెళ్ళాడు. లుదియా ఇంటిలో దేవుని సంఘం ఉన్నది, సహోదరులు ఉన్నారు. ఏం చేయబడినాడయ్యా అంటే ఆదరించబడ్డాడు. ఇదేనా క్రైస్తవ కుటుంబానికి ఓ క్రైస్తవేతరుడు వస్తే ఆదరణ కలుగుతుందా? అందాకెందుకులే. కానీ క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన భర్తకో భార్యకో ఉన్న తోబుట్టువులు వస్తే వారికి ఏమైనా ఆదరణ కలుగుతుందా? దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆరంభపు దినాల్లో క్రైస్తవ కుటుంబాలకు క్రైస్తవేతరులు వస్తే ఏం కలిగేదంట? ఆదరణ కలిగేది. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలకు ఆ క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన భర్త తరపునో భార్య తరపునో వస్తే ఆదరణ దొరుకుతుందా అంటే క్వశ్చన్ మార్క్. దొరుకుతుందా అంటే ఇంకా కొంచెం డీప్కి వెళ్ళి కనుక అంటే మనము వాక్యాన్ని అన్వయించుకొని చూడగలిగితే తోబుట్టువుల సంగతేమో కానీ క్రైస్తవ కుటుంబముగా పిలువబడుతున్న ఆ దంపతులైన వారికి భర్త ద్వారా భార్యకు, భార్య ద్వారా భర్తకు ఆదరణ దొరుకుతుందా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. అవును ఆదరణ దొరుకుతుందని ఎంతమంది చెప్పగలరు? బయటకు వద్దులేండి. లుదియా ఇంటికి పౌలు గారు జైలు నుంచి వెళితే ఏం దొరికిందయ్యా అంటే ఆదరణ. ఆరంభం అంత అమోఘంగా ప్రారంభించబడినది మన హెబ్రోను కూడా. తుయితైరా సంఘము కూడా అలానే ప్రారంభించబడింది. ఈ తుయితైరా సంఘానికి ఇవ్వబడిన వర్తమానికుడు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు ఎలాగున్నాడు అని అంటే అగ్ని వంటి జ్వాలలు కలిగిన కన్నులను, అపరంజి వంటి పాదములు కలిగిన వాడై దేవుని కుమారుడు మీతో చెప్పిన సంగతులు. దేవుని కుమారుడు గురించి మనం గత 2-3 వారాలు
ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజుతో ఈ దేవుని కుమారత్వము గురించి ముగించి, ఈ తుయతైరా సంఘం మధ్యలో కలిగిన అంధకారమునకు లేక చీకటికి వారు వెళ్ళటానికి కారణమేంటో చూసుకొని, ఈ తుయతైరా సంఘములో ఉన్నటువంటి శేషము, స్థానిక సంఘాలలో ఉన్న దేవుని సంఘమై ఉన్న శేషము, అది కలిగి రహస్య రాకడ యందు బహుమానం పొందటానికి సిద్ధపాటు కలిగి ఉండబద్ధులం. ఏమై ఉన్నది చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము ఆరంభము అమోఘము, 19వ వచనము కొనసాగింపు ఆశీర్వాదము, ఆ తర్వాత 20వ వచనము నుండి 24వ వచనం వరకు అంధకారమయమైపోయినది. ముగింపు ఏమని కోరుతున్నాడు అంటే 25వ వచనం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రభుచిత్తమైతే తుయతైరా సంఘం యొక్క అంధకార కాలము మనకు అర్థం కావాలి అంటే ఈ మాటను ఆధారం చేసుకొని ప్రభువు వచ్చు వరకు మనకు కలిగినది ఏమిటి, ఎలాగూ గట్టిగా పట్టుకోవాలి, ఏ విధంగా ఆయనకు లెక్క చెప్పాలి అనేది కనుక మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నేర్చుకోగలిగితే అంధకారములో ఉన్నటువంటి ఆ అవలక్షణము నీలోనికి నాలోనికి రాకుండా జాగ్రత్త పడటానికి వీలవుతుంది. అందుకని 24వ వచనంలో ఒక మాట అంటాడు, అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. వీళ్ళేమో దేవుని సంకల్పం తెలుసుకోవాలని దేవుడు ప్రాణం పెడితే, వీళ్ళేమై ఉన్నారంటే ఆ బోధను ప్రక్కన పెట్టేసి సాతాను యొక్క సంకల్పమును తెలుసుకోవటానికి ప్రయాసపడుతూ, సాతాను యొక్క గూఢమైన సంగతులను తెలుసుకోవటానికి ఇష్టపడుతూ, దేవుడు వారికి ఇచ్చిన దేవుని కుమారుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు. కారణము 3 లక్షణాలు. చూడండి ఆ మాట 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును వారిని మోసపరచుచున్నది. మనము చీకటి కాలంలోనికి వెళ్ళటానికి, సాతానుని గురించిన ఆలోచనలోనికి వెళ్ళటానికి, దేవుని యొక్క సంకల్పమును దేవుని కుమారుని విస్మరించడానికి 3 పనులు యెజబెలు సాదృశ్యమైనటువంటి అపవాది చేస్తూ ఉన్నది. 1 జారత్వము, 2 కానిది భుజించటము లేక విగ్రహములకు బలి ఇచ్చినది తినటము, 3వది మోసపోవటము. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారిలో ఈ 3ంటికి బలైపోయిన వారు కొంతమంది ఉన్నారు, ఇందులో 2ంటికి బలైన వారు కొంతమంది ఉన్నారు, ఇందులో 1ంటికి బలైపోయిన వారు కొంతమంది ఉన్నారు. పైన 2 ఉన్నా లేకపోయినా కానీ 3వది ఏంటండి? నేను మోసపోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ప్రస్తుతము లైవ్ ద్వారా భవిష్యత్తులో స్థానిక సంఘాలుగా ఏ డినామినేషన్లోనైనా బైబిల్ పట్టుకొని క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా భూమి మీద భక్తి ప్రారంభించినటువంటి ఎవరిలోనైనా ఈ మాట చెప్పగలిగిన వారిని చూడగలుగుతామా? నేను మోసపోలేదు అంటే ఏర్పరచబడిన వారిని సహితము ఈ యెజబెలు సంబంధి అయిన స్త్రీ ఏం చేస్తుందయ్యా అంటే మోసగించి తన సంకల్పంలో నుంచి మనము తరలించబడిన వారమై సాతాను యొక్క
ఆలోచనను గ్రహించటానికి తనమునకులైపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని గురించి ఆలోచించే వాళ్ళకన్నా దేవునికి విరోధులైన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇది ఎక్కువైపోతూ ఉంది ప్రతి విశ్వాసకి. వ్యక్తిగత జీవితంలో అదే, కుటుంబ జీవితంలో అదే, సంఘ జీవితంలో అదే. కారణం ఏమిటంటే మోసగించటం. మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే జాగ్రత్త. మనకి ఇంకా వివాహం కాల, మనం ప్రదానం చేయబడినాం. 2 కొరింథీ 11:2 ప్రకారం ఒక్కడయ్యున్న పురుషునికి మనము ప్రదానం చేయబడినటువంటి కన్యకలం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ శుభగడియ మధ్యాకాశములో 7 ఏండ్ల పెండ్లి విందు కొరకు సిద్ధపరచబడుతున్నాం. అయితే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనకుండా, ఆయన వైపు చూడకుండా మన దృష్టి వేరే వాటి వైపు చూడటమే, ఆయన గురించి ఆలోచించకుండా మనము వేరే వాటి గురించి ఆలోచించటమే జారత్వం. అందుకు ఈ స్థితికి నీవు నేను మనం దిగజారకుండా, తుయితైరాలో ఉన్నటువంటి వారు అలా బలైపోయారు, అలా నీవు నేను మనం బలి కాకుండా ఉండటానికి నీకు నాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని నిర్ణయకాల సమయంలో ఆయన యొక్క బహుమానం పొందటానికి తుయితైరాలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే వారికి వర్తమానం చెప్పాడు. ఈ చివరి రోజున అంటే దేవుని కుమారుడు గురించి చెప్పే చివరి రోజున ఈ దేవుని కుమారుడు ఎలాంటి కుమారుడు అయి ఉన్నాడు, ఎందుకు ఈ దేవుని కుమారుడు వచ్చినాడు అనేది మనకున్న సమయ హద్దుబాటులో అవో 5 లేక 7 విషయాలు, ఇవొక 5, 7 విషయాలు చూసుకొని ముగించుకుంటాం. చూస్తాం రండి. గలతీయులకి రాసిన పత్రిక, నోట్స్ రాసుకునే వాళ్ళు క్లియర్గా అర్థమయ్యేటట్టు రాసుకోండి. ఈ దేవుని కుమారుడు తుయితైరా సంఘానికి వర్తమానం అందిస్తున్నాడు. పైన హెడ్డింగ్ ఏమని పెట్టుకోవాలంటే ఈ దేవుని కుమారుడికి ఇవ్వబడిన పేర్లు, ఈ దేవుని కుమారునికి ఇవ్వబడిన పేర్లు. నెంబర్ 1 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. త్వరగా బాబ్జన్న బాగిరేవన్న చదువుతూ ఉంటే 2వ అంశంలోనికి వెళ్ళిపోతాం. ఇది ప్రాముఖ్యం కాదు, ఎందుకు ఈ దేవుని కుమారుడు వచ్చాడు అన్నది ప్రాముఖ్యం. అయితే ఈ దేవుని కుమారుడికి ఇవ్వబడిన పేర్లు మనం తెలుసుకుంటే ఆ పేరు దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ఇష్టపడతాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. చాలండి. మొట్టమొదట ఈయనకి ఇవ్వబడిన పేరేమిటయ్యా అంటే దేవుని కుమారుడు. ఈయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం. ఈ రోజున చాలామంది యెహోవా సాక్షులు బయలుదేరినారు. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘం అని పేరు చెప్పుకునే వాళ్ళు బయలుదేరినారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయా డినామినేషన్స్లో బైబిల్ దగ్గరకు వచ్చి భక్తి జీవితం ప్రారంభించి పాపాన్ని విడిచిపెట్టి పరలోకం కావాలని పరితపిస్తున్న వారికి యెహోవా మీదకే మనసు తీసుకొని పోయి వారికి 365 ప్రశ్నలు వారి ముందు పెట్టి వారికి జవాబు తెలియని విధానంలో వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారిని వక్రీకరింపజేసి యేసుక్రీస్తు వారి విషయంలో ప్రశ్నార్థకాన్ని సృష్టిస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. ఈయన యందు విశ్వాసం ఉంచితేనే ఎవరికైనా నిత్య జీవం. కాబట్టి ఆయనకి ఇవ్వబడిన పేరు దేవుని కుమారుడు. రెండోది చూస్తాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు. ఈయనకి ఇవ్వబడిన రెండవ పేరేమిటయ్యా అంటే అద్వితీయ కుమారుడు. అద్వితీయ అనగా ద్వితీయ స్థానము లేనివాడు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే నీవు పంపిన అద్వితీయ కుమారుణ్ణి ఎరుగుటయే నిత్య జీవము. చదవనమాట. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఏమై ఉందండి? నిత్య జీవం. కనుక ఈయనకి ఇవ్వబడిన రెండవ పేరు ఏమిటంటే అద్వితీయ కుమారుడు. 3వ పేరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఎందుకు అప్పగించాడు మనందరికీ తెలుసు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేయడానికి అప్పగించాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టడానిక, సిలువ మీద ఎక్కించడానిక? ఏం చేయడానికి అప్పగించాడండి? సిలువ మీద ఎక్కించడానికి. సిలువ మీద ఊరిని ఎక్కించాడా, గాయపరిచి ఎక్కించాడా? ఎలా గాయపరిచి ఎక్కించాడు? అతనిని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. ఇక్కడ అందరు తల్లిదండ్రులు ఉన్నారు, సాధ్యమైనందరికి పెళ్ళైన వారు ఉన్నారు. భార్యాభర్తలు తల్లిదండ్రులుగా వచ్చి ఇక్కడ నిలబడి నీ కడుపును పుట్టిన కుమారుని తీసుకొచ్చి ఎవరు కొట్టరగాని ఛీ అని అనిపించడానికి ఏ తల్లిదండ్రులైనా ఇష్టపడి వారి పిల్లలను తీసుకొని వస్తారా ఇక్కడికి? కొట్టే పని ఏం లేదు సుమనన్న. జస్ట్ మన కడుపును పుట్టిన పిల్లల్ని ఛీ ఎవర్రా నేనుగా అంది, ఎట్ట పుట్టేవరా నువ్వు, జస్ట్ ఒక మాట నువ్వు వింటుండగా నీ పిల్లల్ని అనడానికి లోకమంతా కాదు, నీ అన్నవారే, నీవు చేరి వస్తున్న స్థానిక సంఘమే, నీ తల్లిదండ్రుల యొక్క రక్తం పంచుకున్నటువంటి నెలవైన వారే మన కడుపును పుట్టిన పిల్లల్ని మన కళ్ళ ముందు ఛీ అని అనడానికి ఎంతమంది తల్లిదండ్రులకు ఇష్టపడుతుంది? ఎవరైనా ఉన్నారండి? విజయరాజనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు లేరు. కానీ ప్రపంచంలో ఉన్న సర్వ పాపము కొరకు దేవుడు ఎవరిని పంపించినాడంటే తన సొంత కుమారుణ్ణి. ఆ సొంత కుమారుని ద్వారా కనబడినది సంఘం. ఆ సొంత కుమారుని గాయములో నుంచి పుట్టుకొచ్చింది నువ్వు నేను. ఆ సొంత కుమారుని యొక్క స్వారూప్యం కోసం కలువరి సిలువ ప్రసవ వేదన అనుభవించాడు ఆయన. ఎవరి సంఘము? దేవుడు తన సొంత కుమారునిది. నీ నా సొంత పిల్లలను వారి తర్వాత పుట్టినటువంటి మన సొంత పిల్లలే అన్నదమ్ముల్ని ఏదైనా ఒక కాని మాట అంటే, రే అన్నయ్యను పట్టుకొని ఏంట్రా ఆ మాట, చెల్లిని పట్టుకొని ఏంట్రా ఆ మాట, అక్కను పట్టుకొని ఏంట్రా ఆ మాట అని వాడిని చెంపలు వాయిస్తాం. అలాంటిది సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకు ఎవరిని అప్పగించాడు ఆయన? సొంత కుమారుణ్ణి. అంటే ఈ సంఘం ఎవరిది? నువ్వు నేను మనం ఎవరం? ఆయన సొంతం. ఎవరు అండి మనం? ఆయన సొంతం. ఈ సంకల్పమును మనం తెలుసుకోగలిగితే, ఇప్పుడు విశ్వాసని మరొక విశ్వాసానికి అంటే ఎవరికి ఏడుపు వస్తుంది? పెద్దోడిని అంటే చిన్నోడు, పెద్ద బిడ్డని అంటే చిన్న బిడ్డ, ఎవరికి ఏడుపు వస్తుంది? లేక చిన్న బిడ్డని అంటే పెద్ద బిడ్డ, ఎవరికి బాధ వస్తుంది? తల్లికి కానీ తండ్రికి కానీ బాధ వస్తుంది. పక్కన వాళ్ళకి ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. వీళ్ళు ఎట్నే ఉండాలా, వీళ్ళు ఎట్నే నవ్వులు పోలు కావాలా, వీళ్ళు ఎట్నే పాడైపోవాలా, వీళ్ళు ఎట్నే చెదిరిపోవాలా, వీళ్ళు ఎట్నే నాశనం అయిపోవాలా, ఇంకా చివరికి వీళ్ళు ఎత్తనం అనేది భూమి మీద కనబడకుండా పోవాలి. అప్పుడు నా కళ్ళు చల్లగా ఉంటాయి, సమ్మగా ఉంటాయి అని ఎవరికి కనిపిస్తుంది? తల్లిదండ్రులు కాని వారికి కనిపిస్తుంది. అన్ననైనా తమ్ముడినైనా అక్కనైనా చెల్లినైనా బాధిస్తుంటే ఎవరికి ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది? కన్న తల్లిదండ్రులకి బాధ వస్తుంది. పాపంలో పుట్టి పెరిగిన తల్లిదండ్రులకి అంత బాధ అయితే, పాపమే ఎరుగని దేవుడు తన సొంత కుమారుని ద్వారా నిన్ను నన్ను మరి ఇంకెంత బాధ ఉంటుంది? ఇది ఎరిగితే నీకు నాకు కలిగిన దాన్ని ఏం చేస్తాము? గట్టిగా 3 పేర్లు తీసాం. మొట్టమొదటి పేరు ఏంటండి? దేవుని కుమారుడు. రెండో పేరేంటండి? అద్వితీయ కుమారుడు. మూడో పేరేంటండి? సొంత కుమారుడు. నాలుగో పేరు మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనకున్న ఈ కుమారునికున్న నాలుగో పేరు ఏంటంటే ప్రియమైన కుమారుడు. అంటే నువ్వు నేను ఆయనకి ఎవరం?
ప్రియమైన వారం. మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నేను మనం ఆయనకి ఎవరు చెప్పాలండి? కొంచెం చెప్తే అలసట లేకుండా ఉంటుంది, వాక్యం వినడానికి మనసు వస్తుంది, ఉండే అర్ధగంట ఆత్మీయంగా ఏదో క్షేమం కలుగుతుంది. ప్రియమైన కుమారుడు. ఇప్పుడు నీ పక్కన వాళ్ళు దేవునికి ఎవరు? నీ పక్కన వాళ్ళు దేవునికి ఎవరు? నీ ముందున్న వాళ్ళు దేవునికి ఎవరు? నీ వెనకున్న వాళ్ళు దేవునికి ఎవరు? ఇప్పుడు నీకు ఎవరు వాళ్ళు? ఎవరు? దేవుడు వింటున్నాడండి. మనం భూమి మీద ఉన్నాము, ఆయన ఆకాశం అందున్నాడు. మన మాటలు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రియమైన వారిగా ఎంచగలుగుతున్నావా? ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా చూడగలుగుతున్నావా? ఐదో చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. ఐదవది, ఆయనకి ఇవ్వబడిన పేరేమిటయ్యా అంటే ఏర్పరచుకొనిన కుమారుడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడిన వారము. మొదటి 5 అంతలు శ్రేష్టత. మొదటిది దేవుని కుమారుడు, చెప్పు రవీంద్రన్న. రెండోది అద్వితీయ కుమారుడు. మూడోది సొంత కుమారుడు. నాలుగవది ప్రియమైన కుమారుడు. ఐదవది ఏర్పరచుకున్న కుమారుడు. ఇట్ట 5 అంతల కుమారత్వం కలిగిన వాడు మానవత్వములోనికి వచ్చాడు, మనిషిగా మారాడు, మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. చూడండి అన్నమాట, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. మనుష్య కుమారుడు. ఎవరండి ఆయన? మనుష్య కుమారుడు. ఇప్పుడు మనం ఎవరు? దేవుని కుమారులమే. అద్వితీయ కుమారుడు సొంతమే. సొంత కుమారుని ద్వారా కనబడిన వారమే, ప్రియమైన వారమే, ఏర్పరచబడిన వారమే. కానీ ఇప్పుడు మనం ఎవరు? మనుషులం. సాటి మనిషి విషయంలో మానవత్వం కలిగి ఉండటానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆ కుమారునికి ఇవ్వబడినటువంటి 6వ పేరేమిటయ్యా అంటే మనిషి కుమారుడు. ఈ కుమారుడు ఇప్పుడు ఏ కుమారుడుగా మార్చబడుతున్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు. చాలండి. 7వది, ఆయన ఏ కుమారుడుగా ఫైనల్గా మనకి ప్రత్యక్షం కాబోతున్నాడయ్యా అంటే ఏ కుమారుడు అండి? పెండ్లి కుమారుడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళి అయిన వాళ్ళే, పెళ్లి చేసిన వాళ్ళే, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళే, వాళ్ళ పిల్లల పిల్లలకి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లిలో పెండ్లి కుమారుణ్ణి చూస్తారా, పెండ్లి కుమార్తెను చూస్తారా? పెళ్ళిలో నేను రాజకుమార్ అన్న మనసు ఎవరిదైనా సరే పెండ్లి కుమారుని మీద ఉంటుందా, పెండ్లి కుమార్తె మీద ఉంటుందా? పెండ్లి కుమార్తె మీద ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరు? ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరు? వెరీ గుడ్, సంఘం. మళ్ళీ అదే ప్రశ్న, ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరు? మనమే. ఓకే, వెరీ గుడ్, సగం వచ్చారు. మళ్ళీ అదే ప్రశ్న, ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరు? 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 నిన్ను ఎంతమంది చూస్తారు? కోటాను కోట్ల దేవదూతలు, సింహాసనాసీనుడై ఉన్న పెండ్లి కుమారుడు, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సార్వత్రిక సంఘములున్న సకల పరిశుద్ధులు నీ సౌందర్యం చూడటానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె ఎవరు? నీవు నీ మట్టుకు, నేను నా మట్టుకు. నా సౌందర్యమును కోటాను కోట్ల దేవదూతల సమూహము,
సార్వత్రికంగా ఉన్న సకల పరిశుద్ధుల యొక్క సమూహము నిన్ను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? ఆ సౌందర్యం. ఈ ప్రభువు ఈ రాజు నీ ప్రభువు. 45:11. ఈ రాజు నీ ప్రభువు, ఈయన నీనా. ఎవరి సౌందర్యం అండి? నా మట్టుకు నా. ఆ సౌందర్యములోనికి రావటానికి దేవుడు తన కుమారుడు పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే, మనలను ఆ సౌందర్యంలోనికి తీసుకుని వచ్చే అలంకరణలోనికి అలంకరింపజేయటానికి వచ్చినాడు. ఆ కుమారుడు ఎందుకు వచ్చాడు? 15 నిమిషాల టైం ఉంది. సమయ హద్దుబాటును బట్టి 7 విషయాలు ఎన్నైతే అన్ని చూసుకొని ముగించుకుంటాం. నెంబర్ 1, యోహాను సువార్త 3:17. సెకండ్ పార్ట్ నోట్స్ రాసుకునేవాళ్ళు. ఆ కుమారుడు ఎందుకు వచ్చాడు? 7 విషయాలు. వాటిలో మొట్టమొదటిది యోహాను సువార్త 3:17. యోహాను సువార్త 3:17. జాన్ గాస్పల్ చాప్టర్ 3 verse 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనని లోకానికి, ఆ కుమారుడు అంటే దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఏర్పరచబడిన కుమారుడు, మనిషి కుమారుడు, పెండ్లి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే, ఆ పెండ్లి కుమారుని కొరకు వధువు సంఘమయ్యున్న నిన్ను నన్ను దేనికి వచ్చినాడు? తీర్పు తీర్చి, నీలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి, నీలో ఇన్ని నేరాలు ఘోరాలు ఉన్నాయి, నీలో ఇంత కల్మషం ఉంది కనుక నీవు ఆరని అగ్నిగుండానికి వెళ్ళాలి అని తీర్పు తీర్చడానికి రాలేదు. ఎందుకు వచ్చినాడు? రక్షించటానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడండి? రక్షించడానికి వచ్చినాడు. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె సంఘమయ్యున్న నీలో, నాలో, మనలో ఆ పెండ్లి కుమారుడు చూచే సౌందర్యము మొదటిది ఏమై ఉండాలా? రక్షణ. ఈ సత్యాన్ని ఎరిగిన దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏమని అడిగేవాడంటే, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఆర్ యు బోర్న్ అగైన్? నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు తిరిగి జన్మించినావా? నీవు రక్షణ పొందినావా? పాత నిబంధన కాలంలో నుంచి రక్షణకు సంబంధించి ఒక మాట, నిర్గమాకాండము 14:30. నిర్గమాకాండం. ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేసినాడండి? రక్షించాడు. పాత నిబంధనలో ఉన్న భక్తులైన ఇశ్రాయేలుని ఐగుప్తీయుల చేతిలో నుండి ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులమైన మనలను మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపము నుండి. ఈ వచనాలు హెబ్రోను సహవాసంలో ఉన్న భక్తులైన వారికి వినిపిస్తున్నా, చూయిస్తున్నా వెంటనే వచ్చేది ఏంటంటే, పాలు తాగే వయసులో చూసామండి, ఇప్పుడు చెబుతారు ఏంటండి అనే భావన కలుగుతుంది సహజంగా. కానీ ఇంకంతకంటే దేవుడిచ్చే శ్రేష్టమైన అలంకరణ ఇంకంటూ ఏమీ లేదు. మొట్టమొదటిది ఏంటండి? రక్షణ. పాత నిబంధనలో ఉన్న భక్తులు ఐగుప్తు నుంచి రక్షించాడు. కొత్త నిబంధనలో ఉన్న వారిని దేని నుంచి రక్షిస్తున్నాడు? పాపము నుండి. ఈ రక్షణ పొందకపోతే మన మీద ఉగ్రత ఉంది. రోమిలకు రాసిన పత్రిక 5:9. రోమిలకు రాసిన పత్రిక 5:9. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఉగ్రత నుండి, దైవోగ్రత నుండి ఏ భక్తుడిగా పిలువబడుతున్నా ఏ వ్యక్తి అయినా, ఏ భక్తురాలుగా పిలువబడుతున్న ఏ వ్యక్తి అయినా మొదట పాపము నుండి రక్షణలోనికి రాగలిగితేనే
రేపు రాబోయే దైవ ఉగ్రత నుండి రక్షణ పొందుతాం. ఇప్పుడు కొంతమందికి వచ్చే తలంపు ఏంటంటే, అన్నా మరి మేము రక్షించబడినాము పాపము నుండి, మరి మాకొస్తున్న శ్రమల సంగతి ఏమిటి? దానికి దేవుడు జవాబిచ్చాడు. 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. కీర్తన 34:6. శ్రమలన్నిటిలో నుండి, పాత నిబంధన కాలంలో భక్తులను ఐగుప్తు నుండి, కొత్త నిబంధన కాలంలో ఉన్న భక్తులని పాపము నుండి, వీరి మీద దేవుని ఉగ్రత లేకుండా రక్షిస్తూ వారు వాగ్దాన భూమికి వెళ్ళేంత వరకు కలిగిన శ్రమలలో, మనము సంఘము రహస్య రాకడలో ఎత్తబడేంత వరకు కలుగుతున్న శ్రమలలో మనలను రక్షిస్తూ ఎలాంటి రక్షణ ఇస్తాడు అంటే, అదే సార్వత్రిక సంఘ వాగ్దానం. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ కుమారుని ద్వారా మనకు అలంకరింపజేస్తున్న అలంకరణ ఏమిటి అంటే, పెండ్లి కుమారుని వస్త్రాలు కొనడం లేట్ అవుతుందా? పెండ్లి కుమార్తె వస్త్రాలు కొనడం లేట్ అవుతుందా? పెండ్లి కుమారుని వస్త్రాలు కొట్టడం లేట్ అవుతుందా? పెండ్లి కుమార్తె వస్త్రాలు కొట్టడం లేట్ అవుతుందా? పెండ్లి కుమారుడు వస్త్రాలు ధరించడం లేట్ అవుతుందా? పెండ్లి కుమార్తె వస్త్రాలు ధరించడం లేట్ అవుతుందా? ఎంతన్నా అలంకరించని పెండ్లి కుమార్తెని, అర్రే ఆ కొప్పు కూడా సరి చేస్తే బాగుండే. అందుకని దేవుడు నిన్ను నన్ను రేపు కోటాను కోట్ల దేవదూతలు ఎవ్వరు కూడా ప్రశ్నించకుండా సంపూర్ణముగా ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. ఈ అలంకరణ నీకు నాకు మనకి ఇవ్వటానికి, ఈ రక్షణ మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని అంధత్వంలోని కనుక జారత్వంలోనికి, విగ్రహమునకు బలర్పించిన దాని జోలికి వెళ్లకుండా, మోసపోకుండా కలుగు చేసేది ఏమిటయ్యా అంటే రక్షణ. ఈ కుమారుని ద్వారా మనకేమనుగ్రహించబడుతుంది? రక్షణ. ఇది ఆ కుమారుడు ద్వారా మొదటిది. రెండోది చూస్తాం రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు. ఈ కుమారుని ద్వారా రక్షణ మాత్రమే కాదు, ఈ కుమారుని ద్వారా ఏం కలిగి ఉండాలండి? జీవము. రక్షించబడిన వారిలో ఏముండాలి అంటే జీవము. రక్షించబడిన వారిలో ఏముండాలండి? జీవము. ఉన్నదా లేదా? జీవం ఉంటే ఎలా ఉంటాం? చూడండి, ఓ చెట్టుకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి కదా, కొమ్మలు వస్తాయి కదా, ఆ కొమ్మను పూర్తిగా నరకకుండా కొంచెం నరికేమనుకోండి, అది మరుసటి రోజు ఎలా కనపడుతుంది? మిగిలిన చెట్టు ఆకుల వల్లనే కనబడుతుంది. కొన్ని దినాల తర్వాత ఎలా కనపడుతుంది? తేడా కనిపిస్తుంది. మరికొన్ని దినాల తర్వాత ఎలా కనపడుతుంది? పూర్తిగా తేడా కనపడుతుంది. ఈ చెట్టు కొమ్మ సగం నరికిన కొద్ది గంటలకో కొద్ది రోజులకో తేడా గుర్తిస్తామా? వెంటనే గుర్తించలేం, కొద్ది గంటల్లో గుర్తించలేం. అలానే రక్షణ పొందిన వారిలో జీవం ఉందా లేదా అని అర్థం కావడానికి ఒక చిన్న మాట. ఇప్పుడే మనకు తెలిసిన వారిలో ఎవరైనా ఒకరు మైత్రి హాస్పిటల్లో 3rd ఫ్లోర్లో అడ్మిట్ అయి ఉన్నారనుకోండి. సుమన నాకు తెలిసిన ఓ ఎంప్లాయ్, తన దగ్గర చదువుకున్న ఓ ఎంప్లాయ్ అక్కడ ఉంటూ మనం చూడటానికి వెళ్ళాం, మన విశ్వాసాన్ని ఉండి ఈ హాస్పిటల్లో బాంబు పెట్టారట. మనం 4th ఫ్లోర్ కూడా ఎక్కేసాం, పేషెంట్ దగ్గర కూడా వెళ్ళాం, పేషెంట్ని చూస్తూ ఉన్నాం, మనకు నచ్చినవి అని చెబుతాం. ఇలా కాలు ఇరిగిందా, ఎవడు బతకలా చచ్చిపోయాడు అని ఏదేదో చెబుతూ ఉన్నాం. ఈలోపు ఒక వార్త వచ్చింది, ఈ హాస్పిటల్ చుట్టూ బాంబు పెట్టారంట అని. ఈ మాట ఎవరెవరికి వినపడింది? చూడటానికి వెళ్ళిన మనకి వినపడింది, పడక మీద కాలు ఇరిగిపోయి నడుము విరిగిపోయి ఉన్న ఆ పేషెంట్కి కూడా వినపడింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పేషెంట్ ఏం చేస్తాడు? విన్న వాళ్ళందరూ ఏం చేస్తారండి? కలగబోయే ప్రమాదము విని, ప్రమాదకరమైన వార్త విని
తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆ స్థలం నుంచి తప్పించుకొని పోయేవాడు జీవంలో ఉన్నవాడు. కలగబోయే ప్రమాదకరమైన వార్త విని ఆ స్థలములో నుంచి తప్పించుకోలేకుండా ఆ స్థలములో బంధించబడి ఉన్నవాడు జీవం లేనివాడు. ఇప్పుడు ఆ పడక మీద ఉన్నవాడు మనకి బెస్ట్, అన్నో తమ్ముడో అక్కో, ఇంకంతకంటే ఎక్కువ. ఇప్పుడు వాడేమంటాడంటే అన్న నన్ను కూడా తీసుకెళ్ళు అంటాడు. ఇప్పుడు మనమేమంటాం? ఒకవేళ పొరపాటును తీసుకొని వెళ్ళడానికి అతన్ని భుజాన్ని వేసుకుంటుంటే పక్కన అక్క ఉంటుంది. అక్క ఏమంటుంది? భలేవాడే ఉన్నాయినా, నీ వెనకాల 4 జీవులు ఆధారపడి ఉన్నాయి కదండి. ఇప్పుడు అతనికి ప్రమాద వార్త వినబడింది కానీ ఏం చేసుకోలేడు, తన్ను తాను తప్పించుకొని ఆ స్థలంలో నుంచి రాలేడు. ఈ దినాన్ని కూడా అంతే. రక్షించబడినామన్న భ్రమలో ఉంటున్నారు కానీ రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోలేని ఆత్మ సంబంధమైన బంధకాలలో బంధించబడి కలగబోయే విపత్తు నుంచి తన్ను తాను తప్పించుకోలేని నిర్జీవమైన స్థితిలో ABC to Z బంధించబడుతున్నారు. A to Z వాటి చేత ఏమవుతున్నారు? బంధించబడుతున్నారు. ఈ కుమారుని ద్వారా మనకి జీవము రావాలే తప్ప, అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు హెబ్రీ 6:1-2 వచనంలో ఏముంది చెప్పాలా? ఏముంది చూడకుండా చెప్పాలా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, అంటే జీవం లేకుండా చేసే క్రియలన్నిటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఈ జీవం లేకుండా చేసే క్రియలన్నిటిని విడిచిపెట్టిన తర్వాత మనలో జీవం కలుగు చేసేది ఎవరయ్యా అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఈ జీవములోనికి వచ్చి నా ఆత్మీయ అనుదిన జీవితంలో మన ఆత్మీయ జీవితానికి ప్రమాదము సంభవింపజేయు అపవాది యొక్క ఆలోచనను ఎరిగిన వారమై, అందుకనే పౌలు అంటారు అపవాది యొక్క తంత్రములను మేము ఎరుగున వారమి కాదు. అయితే తుయతైర సంఘంలో ఎలా ఉన్నారంటే అపవాది గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆ అపవాది యొక్క ఆలోచనలను ధ్యానిస్తూ ఉన్నారు. అవసరం లేదు. దేవుని గురించి దైవికమైన ఆలోచనలోనికి వచ్చి ఈ జీవములోనికి రావాలా. విశ్వాస జీవితంలో అనుదినము అనుక్షణము ఆత్మీయంగా సంభవింపబోయే ప్రమాదం ఏ క్షణాన ఆయన వస్తాడో తెలియదు. ఎవరికైనా తెలుసండి? ఎవరికి తెలియదు. ఆ క్షణాన ప్రమాదానికి నేను మనం గురి కాకుండా జీవములోనికి నడిపింపజేయవాడు ఈ కుమారుడు. అది రెండో పని ఆయన చేసేది. మూడోది చూస్తామరండి ఎఫెసీ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత. మూడవది ఆయన కుమారుని ద్వారా మనకు అలంకరించబడుతున్న అలంకరణ ఏమిటయ్యా అంటే మొట్టమొదటిది రక్షణ, రెండవది జీవము, మూడవది ఏంటండి సమాధానము. మూడవది ఏంటండి సమాధానం. పెండ్లి కుమార్తెలో ఈ అలంకరణ లేకపోతే పెండ్లి కుమారుడు పరిణయము జరగదు. సమాధానం. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక 2:16 ఎఫెసీ ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేను బెరాకాకు వచ్చిన నాట నుండి నేటి వరకు ఈ సమాధానం కోసం మానకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నా పరిమితిలో ఉన్న వారందరినీ బ్రతిమలాడుతూనే ఉన్నాను. ఇది దేవుని సంఘం, నీది నాది మంది కాదు.
రేపు పెండ్లి కుమారుడు నిన్ను నన్ను పరిణయమాడాలి అంటే, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయన యొద్ద బహుమానం పొందేవారిగా ఉండాలి అంటే రక్షణ ఎంత ప్రాముఖ్యమో, కలగబోయే ప్రమాదం నుంచి తప్పించబడే జీవం ఎంత ప్రాముఖ్యం. జీవం ఎంత ప్రాముఖ్యమో, జీవాధిపతి ద్వారా సిలువను బట్టి మన ఉభయుల మధ్య కలిగిన ద్వేషమును తొలగించబడిన వారమై సమాధానము అంత ప్రాముఖ్యం. సమాధానం ఇదేనా? నీకు నీ దేవునికి సమాధానం ఉందా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనంలో ఓ మాట ఉంటుంది, ఆయనతో మీరు సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము మరియు మేలు కలుగును. మనం సహవాసం చేయాల్సింది బైబిల్ ప్రకారం 7గురితో. మొదట దేవునితో, తర్వాత యేసుప్రభు వారితో, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో, ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కట్టబడుతున్నటువంటి సంఘముతో, ఆ తర్వాత దేవుని వాక్యముతో, ఆరోదిగా ఈ దేవుని వాక్యం ద్వారా సమకూర్చబడినటువంటి నరులమైన మనుషులమైన ఒకరితో ఒకరం, ఆ తర్వాత ఆఖరిదిగా 7వదిగా దేవదూతలతో. 7 సమాధానం దేవుడు తన వారికి ఇవ్వటానికి సిలువ కార్యము జరిగించాడు. ఈ వధువు సంఘానికి ఆ వరుని ద్వారా 4 విషయాలు 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఏంటండి? రక్షణ. పాత నిబంధన భక్తులకి కొత్త నిబంధన భక్తులకి ఉగ్రత నుండి కలుగుతున్న శ్రమల నుండి రక్షించే నాదుడు సంపూర్ణంగా రక్షిస్తాడు. రెండోది ఏంటండి? జీవము. కలగబోయే ప్రమాదమును నీ మటుకు నీవు వ్యక్తిగతంగా గుర్తెరిగి మోసపోకుండా ఉండాలా. ఆ అపవాది యొక్క తంత్రముల యొక్క బంధకాలలో బంధింపబడిన వానివై నీ ఉంటే జీవం కోల్పోతావు. మూడోది ఏంటండి? సమాధానం. 4వ చూస్తాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చాలండి. 4వదిగా ఆ కుమారుని ద్వారా మనకేంటట? విమోచన. రక్షించబడిన తరువాత కూడా రహస్య బంధకాలలో బంధించబడే వాళ్ళు ఉంటారు. రక్షించబడిన తరువాత కూడా రహస్య రాకడలోకి పాల్పంపులు పొందేంత వరకు రక్షించబడిన వారిని శత్రు శక్తి వంచన లేకుండా బంధించడానికి పై వచనంలో విమోచన ఉంటుంది, అది రక్షణ. 13వ వచనంలో అంధకారంలో నుండి విడుదల, అది రక్షణ. 14వ వచనంలో రక్షణ నిత్యత్వం కొరకు. రక్షించబడిన వారికి కలిగే బంధకం, రక్షించబడిన వారికి కలిగే బంధకం ఏంటంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పాపము మానలేని కన్నులు గలవారం మనం. చదువుతారన్నమాట. పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు మనకి. అంటే మనది కాని దాన్ని మనం ఆశించాలంటే మనం ఏం చేయాలి? మొదట చూడాలా. చూసిన తర్వాత జనరల్గా చూసుకుంటూ పోవడం వేరు, చూసి ఆశించడం. ఆశ హృదయంలో ఫలింపులోనికి వచ్చి చేతల ద్వారా క్రియల ద్వారా కార్యసిద్ధి కలుగు చేస్తూ మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే బలిపశువుగా మారుస్తుంది. పాపము మానలేని దీని నుండి మనం విమోచించబడాలా. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట ఏమిటనగా, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు. ఈ తుయతైరా సంఘంలో ఉన్నటువంటి భక్తులైన వారు అంధకార కాలంలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటయ్యా అంటే పాపము మానలేని కన్నులు. ఇదేనని కూడా స్థానిక సంఘాలలో ఆయా డినామినేషన్స్లో ఉన్నటువంటి భక్తులైన వారు రహస్య రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో కనబడలేకుండా పోవడానికి కారణం ఏమిటంటే పాపము మానలేని కన్నులు. ఎందుకంటే ఈ దినాల్లో ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత నైట్ టైం మేల్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి ఉద్యోగాల వల్ల నైట్ టైం మేల్కునే వాళ్ళు కొద్దిమందే, కానీ మొబైల్ చూస్తూ నైట్ టైం మేల్కునే వాళ్ళు ఎక్కువైపోయారంట. ఈ మధ్య WHO వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్.
అందులో 12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. రాత్రిపూట నిద్ర పట్టకుండా కాదు, నిద్రను చంపుకొని, నిద్ర లేమితో లేక నిద్రను ప్రక్కన పెట్టి చేస్తున్న ఘనమైన కార్యాలు ఈ స్మార్ట్ ఫోన్ల దగ్గర. ఆ టైంలో ఏం చూస్తారండి, వీళ్ళు ఏమైనా పెద్ద బిజినెస్ హోల్డర్సా? పాపము మానలేని కన్నులు. ఎవరెవరు ఏమేమి చూస్తున్నారో వాళ్ళ అభిరుచిని బట్టి అపవాది అది తీసుకొస్తుంది. షుగర్ పేషెంట్కి ఏం తీసుకొస్తుంది? షుగర్ తీసుకొస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఉన్నటువంటి వారికి ఏం తీసుకొస్తుంది? బజ్జీ తీసుకొస్తుంది కదండి. అట్లానే ఎవరెవరికి ఏమేమి ఉందో అది తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి విమోచన, ఈ అలంకరణ ఉంటేనే ఆయన పరిణయం ఆడుతాడు. ఆఖరిది ఏదో చూసుకొని 7 చూసుకోలేం, టైం అయిపోయింది. ఆఖరిది ఏదో చూసుకుని ముగించుకుంటాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. చాలండి, టైం అయిపోయింది. 5వది సత్యం అంటే యేసుప్రభువారు. ఈ కుమారుని ద్వారా 5వదిగా ఏ అలంకరణలోనికి మనం తీసుకొని రాబడుతున్నామయ్యా అంటే స్వతంత్రులు. మనం దాసీ పిల్లలం కాదు. దాసీ పిల్లలకి వాగ్దానము లేదు. స్వతంత్రాలు కుమారులకి ఏమున్నదండి? వాగ్దానం ఉంది. అందుకని భక్సింగ్ గారు సార్వత్రిక సంఘ వాగ్దానము, కుటుంబ వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానము, ఏదైనా ఒక పని మీద మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఈ విషయంలో ఒక వాగ్దానం ఇవ్వు, నా దినభాగం ద్వారా వాగ్దానం ఇవ్వు, నియమక కూడిక ద్వారా వాగ్దానం ఇవ్వు, ఇదిగో ఈ కార్యం చేయటానికి తలపెడుతున్నాను, ఈ విషయంలో నాకు ఒక వాగ్దానం ఇవ్వు. వాగ్దానం ఎవరికయ్యా అంటే స్వతంత్రులకు. వాగ్దానం లేనిది ఎవరికి? వాగ్దానం లేనిది దాసీకి, దాస్యములో ఉన్నవారికి. ఈ కుమారుని ద్వారా మనం ఎవరమయ్యా అంటే స్వతంత్రులు. ఎవరికి బందీలం కాదు, ఎవరికి బానిసలం కాదు. మన విధేయతను బానిసత్వం అనుకుంటే వారి అవివేకం అది. ప్రభువే మన కొరకే విధేయత చూపాడు. ప్రభువును బట్టి మనం విధేయత చూపుతున్నామే తప్ప మన విధేయతను బానిసత్వంగా వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళ అవివేకం. కానీ దేవుడు తన కుమారుడు ద్వారా మనల్ని ఏం చేసినాడయ్యా అంటే స్వతంత్రులుగా. ఈ 5 అంతల అలంకరణలో ఎవరైతే రాగలుగుతారో అంధకాలంలో కాకుండా ఆ రహస్య రాకడలో గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వీకరించబోయే వధువు సంఘం. ఏమిటా 5? ఒకసారి గుర్చేయండి. మొట్టమొదటిది ఏంటండి? రక్షణ. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రక్షణ ఆనందం నీ హృదయంలో ఉన్నదా? రెండోది ఏంటండి? జీవం. నీ ఆత్మీయ జీవితానికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కలగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి జీవము కలిగి ఉన్నావా? మూడోది ఏంటండి? సమాధానం. నీతో, నీ దేవునితో, దేవుడిచ్చిన కుటుంబంతో, సంఘముతో సమాధానం ఉన్నావా? నాలుగోది ఏంటండి? విమోచన. ఇంకా రహస్యంగా వేటికైనా బంధించబడి ఉన్నావా? ఆఖరిది ఐదోది ఏంటండి? స్వతంత్రులం. మనం ఎవరమండి? దాసీ పిల్లలం కాదు, కుమారుని ద్వారా స్వతంత్రులుగా చేయబడి. ఈ 5 అంతల ఆత్మీయ స్థితిలో ఎవరైతే వారికి కలిగిన దానిని గట్టిగా పట్టుకుంటారో వారు అంధత్వం నుంచి తప్పించబడి ఆ రహస్య రాకడలో బహుమానం పొందటానికి దేవుని చేత ఎంచబడిన వారు. మన స్థితి ఎలా ఉన్నది? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసుప్రభు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు అధికమైనప్పటికీ తుయితైరా సంఘమునకు దేవుని కుమారుడు తెలియజేసిన వర్తమానం యొక్క ముగింపు ప్రభువా, దైవ కుమారుడు అయిన నీవు అద్వితీయ కుమారుడిగా, సొంత కుమారుడిగా, ప్రియమైన కుమారుడిగా, ఏర్పరచుకొనిన కుమారుడిగా, నామా నిమిత్తమై మనిషి కుమారునిగా, పెండ్లి కుమారునిగా మమ్మల్ని ఎదుర్కొనబోతూ ఉన్నందుకై నీ పాసన్నిధికి వచ్చి సాగిలిపడి నీవు సిద్ధపరుస్తున్న అలంకరణ, రక్షణానందం, జీవము కలుగుచున్న ప్రమాదం నుంచి తప్పించబడే నిత్య జీవము కొరకు
ఎక్కడ లోపం కలిగినాము, నీవిస్తున్న సమాధానాన్ని ఎక్కడ కోల్పోయి ఉన్నాము, రహస్యంగా ఎక్కడ బంధించబడి ఉన్నాము, వీటి నుండి ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా స్వతంత్రులుగా నీవు సిద్ధపరుస్తున్నటువంటి ఆ వధు సంఘములో అంగముగా మీ సంకల్పమును ఎరిగిన వారమై మీ స్వారూప్యతలోనికి మార్చబడినట్లు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా సిద్ధపరుస్తూ రమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ చేరి వచ్చిన ప్రతి వాని హృదయవాంఛ మీ చిత్తానుసారంగా తీరుస్తూ వారి కుటుంబాలలో, వారి పిల్లల భవిష్యత్తులో కలిగిన ఆశ, ఆలోచన మీరే కార్యసిద్ధి కలుగు చేసి సఫలం చేసి మహిం పొందుతూ రమ్మని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ విశ్వాసంతో యేసు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కుడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, మరి విశేషముగా ఆ కుమారుని ద్వారా ఆత్మ సంబంధమైన అలంకరణ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కలిగి దేహపర సకల ఆశీర్వాదమునకు పాత్రలు కావాలని దైవికమైన ప్రతిష్ఠత కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.